ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని లెసన్ వెనుక ఉన్న బిట్స్ యొక్క ఆన్సర్స్ని తెలుసుకుందాం. చాప్టర్ 9 విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్, క్రింది ఖాళీలు పూరింపుము. అందులో మొదటిది, విద్యుత్ వలయాన్ని తెరవడానికి ఉపయోగించే పరికరాన్ని డాష్ అంటారు. విద్యుత్ వలయాన్ని తెరవడానికి ఉపయోగించే పరికరాన్ని స్విచ్ అంటారు. రెండవది, విద్యుత్ ఘటములో డాష్ ధ్రువాలు ఉంటాయి. ఒక విద్యుత్ ఘటములో ధన మరియు రుణ ధ్రువాలు ఉంటాయి. రెండవ ప్రశ్న, కింది వాక్యాలకు ఒప్పు లేదా తప్పు అని గుర్తు పెట్టండి. అందులో మొదటిది, లోహాల ద్వారా విద్యుత్ ప్రవహించగలదు. ఎస్, ఇది సరైన సమాధానం. లోహాల ద్వారా విద్యుత్ ప్రవహించగలదు. రెండవది, లోహ తీగలకు బదులుగా ఒక వలయాన్ని చేయడానికి జనపనార తీగను ఉపయోగించవచ్చు. ఇది తప్పు. లోహ తీగలకు బదులుగా జనపనార తీగను ఉపయోగించినట్లయితే వలయంలో జనపనార కాలిపోతుంది. మూడవది, థర్మోకోల్ షీట్ గుండా విద్యుత్ ప్రవహించగలదు. ఇది తప్పు. ఎందుకనగా థర్మోకోల్ షీట్ అనేది విద్యుత్ బంధకం, కావున థర్మోకోల్ షీట్ గుండా విద్యుత్ ప్రవహించదు. మూడవ ప్రశ్న, పటము 9.13లో చూపిన అమరికలో బల్బ్ ఎందుకు వెలగదో వివరించండి. ఇక్కడ పటము 9.13లో బల్బ్ ఎందుకు వెలగలేదు అంటే, ఈ టెస్టర్ యొక్క పిడి అనేది ప్లాస్టిక్తో తయారు చేయబడింది. ప్లాస్టిక్ అనేది విద్యుత్ బంధకం, కావున ఈ వలయంలో బల్బు అనేది వెలగలేదు. నాలుగవ ప్రశ్న, పటము 9.14లో చూపిన వలయం నందు బల్బు ప్రకాశించేలా చేయడానికి రెండు తీగల యొక్క చివరలను ఎక్కడ కలపాలో సూచిస్తూ పటమును పూర్తి చేయము. పటము 9.14లో ఉన్న వలయంలోని బల్బు వెలగాలంటే అందులోని ఈ తీగను బల్బుకు కలపాలి, ఈ తీగను ఘటానికి కలపాలి. ఐదవ ప్రశ్న, విద్యుత్ స్విచ్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏమిటి? విద్యుత్ స్విచ్ని ఉపయోగించడం వల్ల మనం వలయాన్ని ఆన్ మరియు ఆఫ్ చేసుకోవచ్చు. మన ఇళ్లలో మనం చాలా విద్యుత్ ఉపకరణాలకు స్విచ్లను కలిగి ఉంటాం. ఫ్యాను, లైటు మొదలైనవి. ఆరవ ప్రశ్న, పటము 9.14లో చూపిన వలయములో మనం సేఫ్టీ పిన్కు బదులుగా ఎరేజర్ని ఉపయోగించిన బల్బు వెలుగుతుందా? పటము 9.14లో సేఫ్టీ పిన్కు బదులుగా ఎరేజర్ను ఉపయోగించిన బల్బు వెలుగుతుందా అని అడుగుతున్నాడు. ఎరేజర్ అనేది విద్యుత్ బంధకం, కాబట్టి బల్బు అనేది వెలగదు. ఏడవ ప్రశ్న, 9.15లో చూపిన వలయంలో బల్బు వెలుగుతుందా? పటము 9.15లో బల్బు అనేది వెలగదు. ఆ వలయం అనేది సరైన అమరిక కాదు. ఎనిమిదవ ప్రశ్న, టెస్టర్ వలయమునందు ఒక పదార్థమును అనుసంధానించినట్లయితే బల్బు వెలుగుతున్నట్లు కనుగొనబడింది. ఆ వస్తువు వాహకమా లేదా బంధకమా? వివరించండి. టెస్టర్ వలయంలో ఒక పదార్థం అనుసంధానిస్తే బల్బు అనేది వెలిగింది అంటే ఆ వస్తువు అనేది వాహకము అవుతుంది. ఆ వస్తువు వాహకము. తొమ్మిదవ ప్రశ్న, మీ ఇంట్లో ఎలక్ట్రిక్ స్విచ్ని మరమ్మత్తు చేస్తున్నప్పుడు ఎలక్ట్రీషియన్ రబ్బరు గ్లౌస్ ఎందుకు ఉపయోగించాలి?
వివరించండి. సాధారణంగా ఎలక్ట్రీషియన్స్ మరమ్మతులు చేసేటప్పుడు రబ్బర్ గ్లౌజులు ఎందుకు ధరిస్తారంటే, రబ్బర్ గ్లౌజులు అనేవి విద్యుత్ బంధకాలుగా పనిచేస్తాయి. కావున రబ్బర్ గ్లౌజులు అనేవి ఎలక్ట్రీషియన్ని విద్యుత్ షాక్ నుంచి రక్షిస్తాయి. 10వ ప్రశ్న, మరమ్మత్తు పని కోసం ఎలక్ట్రీషియన్లు ఉపయోగించే స్క్రూ డ్రైవర్లు మరియు శ్రావణం వంటి సాధనాల పిడులపై సాధారణంగా ప్లాస్టిక్ లేదా రబ్బరు తొడుగులు ఉంటాయి. ఎందుకో వివరించగలరా? ఎలక్ట్రీషియన్స్ ఉపయోగించే స్క్రూ డ్రైవర్లు మరియు శ్రవణం వంటి పిడులపై ప్లాస్టిక్ మరియు రబ్బరు తొడుగులు ఉంటాయి. ఎందుకంటే అవి విద్యుత్ బంధకాలు. రబ్బరు మరియు ప్లాస్టిక్ తొడుగులు అనేవి తమ గుండా విద్యుత్ని ప్రవహించవు. మరిన్ని ఎక్సర్సైజ్ బిట్స్ యొక్క ఆన్సర్స్ని తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.